తండ్రిగా విఫలమైన ఏలీ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన మొదటి విషయం, నైతిక పతనాన్ని ముందే గమనించాలి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనంలో బైబుల్ ఇలా చెబుతుంది, ఏలీ కుమారులు దుర్మార్గులై ఉండిరి, వారికి యెహోవా యందు భయభక్తులు లేవు. ఏలీ ఒక ప్రధాన యాజకుడు, దైవజనుడు, కానీ అతని కుమారులు పనికి మాలిన వారుగా మారారు. ఇది ఎలా జరిగింది? ఎందుకంటే చిన్న చిన్న తప్పులు పెద్దవిగా ఎదుగుతాయి. చిన్న వయసులో చేసే పొరపాట్లను సరిదిద్దకుండా వదిలేస్తే అవి జీవితకాల అలవాట్లుగా మారిపోతాయి. తప్పుడు వైఖరిని లేదా చెడు అలవాటును గమనించినప్పుడు అది మనస్సులో బలముగా నాటుకు పోకముందే నేరుగా సరిదిద్దాలి. మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించవలసిన వారముగా ఉన్నాము. మౌనముగా ఉండటము అంటే ఆ తప్పును అంగీకరించినట్టే అవుతుంది. ఒక నాయకుడు లేదా తల్లిదండ్రులు తప్పుడు వైఖరిని చూసి మాట్లాడకుండా ఉంటే వారు దానిని ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. కాలం గడిచినంత మాత్రాన దానిని మనం మరిచిపోవచ్చేమో గాని పాపం మాత్రం దానంతటా అదే పోదు. వయస్సు పెరిగినంత మాత్రాన చెడు ప్రవర్తన మారదు. ఖచ్చితమైన జోక్యం అవసరం. ఉదాహరణకు, ఒక చిన్న బిడ్డ స్నేహితుడు ఇంట్లో ఒక చిన్న బొమ్మను దొంగతనంగా జేబులో వేసుకోవడం లేదా అబద్ధం చెప్పడం చూసి తల్లిదండ్రులు దానిని చిన్న వయసులో చేసేదేలే అని నవ్వి కొట్టి పారేస్తే ఆ బిడ్డ అబద్ధాలు చెప్పడం తప్పు కాదని నమ్ముతాడు. అదే పెద్దయ్యాక పెద్ద పెద్ద మోసాలకు దారితీస్తుంది. సామెతలు 19వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మనకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. వారి హృదయాలు మృదువుగా ఉన్నప్పుడే, మార్చుకొనుటకు అవకాశము ఉన్నప్పుడే బోధించాలి. మీ కోపంతో పిల్లలను శిక్షించవద్దు, కానీ ప్రేమతో సరిదిద్దాలి. పిల్లల ప్రవర్తనలో కనిపించే చిన్న చిన్న లోపాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. నేడే మన పిల్లలను దైవ మార్గములో నడిపిద్దాం. ఆమేన్. అట్టి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.